మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్లో మాదిగ అమరులకు మాదిగ ఉపకులాల నాయకులతో కలిసి ఎంఆర్పీఎస్ టీఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ టీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధనలో అనేక మంది మాదిగలు అసూలు బాసారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ పూర్తిగా సాధించినప్పుడే వారి ఆత్మకు శాంతి కలుగుతుందని, ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలని కోరారు. మాదిగ అమరవీరుల గుర్తుగా ఒక స్తూపం, ఒక పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లక్ష్యం కోసం ఏబీసీ వర్గీకరణ లక్ష్యం కోసం ఆవిర్భవించినటువంటి సంస్థ ఆశయం నెరవేరిన సందర్భంగా మరి మాదిగ అమరవీరులు ఎస్సీ ఏబీసీ వర్గీకరణ లక్ష్యం కోసం పోరాటంలో అసూలు బాసిన అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ వారి ఆత్మసాక్షిగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గౌరవ శ్రీ మేడి పాపన్నమాది గారి ఆధ్వర్యంలో మరి అమరవీరులకు జోహార్లు అర్పించి వారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుతూ మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మరి నివాళులు అర్పించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమరవీరుల స్తూపాన్ని 20 అడుగుల ఎత్తైన రూపంలో స్తూపాన్ని నిర్మించాలని, మరి ఒక పార్కు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు బాసిన అమరవీరుల కుటుంబాలను ఆదుకొని ప్రభుత్వం అన్ని విధాలుగా వారికి అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.